ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా పరిపాలన చేస్తుంటే అందరం ప్రశ్నించాం. అంటే ఈ రోజున విజయసాయి రెడ్డి చెప్తున్న స్వతంత్ర భావ ప్రకటనలు ఎట్లాంటివి, ఆయనకి ఎట్లాంటి భావజాలం ఉంది? విజయసాయి రెడ్డి ఫస్ట్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత, పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? షర్మిల దగ్గరికి వెళ్ళాడు. బోరుగడ్డ నీళ్లు చూస్తుంటే ఇంకొక విజయసాయి రెడ్డి గుర్తొస్తున్నాడు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం. వైసీపీలో ఒకప్పుడు ఉత్తరాంధ్ర షాడో సీఎంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయన ఒక సొంతగా ఒక పార్టీ పెడుతున్నాడని, నా స్వతంత్ర భావజాలాలతోటి ఇప్పుడు నేను ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ఆయన వస్తున్నారంట. ఆయన పార్టీ ఎలా ఉంటుందంటారు ఇప్పుడు? స్వతంత్ర భావజాలం అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఈయన ఏ విధంగా పనిచేశాడు అనేది గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా వీళ్ళిద్దరూ కలిసి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి, అప్పుడు స్వతంత్ర భావజాలం ఎక్కడికి వెళ్ళింది? ఈ ఒక స్వతంత్రం అంటే ఏంటి, భావజాలం అంటే ఏంటో ఫస్ట్ విజయసాయి రెడ్డి చెప్పాలి. చెప్తే అప్పుడు ఆయన పెట్టే పార్టీ ఏంటో చెప్పొచ్చు. అంటే ఈ మాటలకు అర్థం ఏమని తీసుకోవాలి? ఒకప్పుడు వైసీపీలో ఈ స్వతంత్ర భావజాలం లేదు, అందరి మాటలకి తలొగ్గి పనిచేయాలి అన్నట్టుగా అన్నారంటారా? అంటే ఇక్కడ ఒకటమ్మా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవ్వరం కూడా మనకంటూ ఒక స్వతంత్రం ఉండిద్ది కదా, వాక్ స్వతంత్రం ఉండిద్ది, లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ ఉండిద్ది. మరి అవన్నీ ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా పరిపాలన చేస్తుంటే అందరం ప్రశ్నించాం, లేకపోతే ఫేస్బుక్లో పోస్టులు పెడతాం, ఇదిగో ఈ రకంగా జరుగుతుందని. ఇప్పుడు అది నిజంగా తప్పు, అది నిజంగా అలా జరగలేదు అంటే ఎవరైనా సరే దాని మీద యాక్షన్ తీసుకునే హక్కు ఉండిద్ది. కానీ అది అలాంటి పనులు జరుగుతున్నప్పుడు, అధికార దుర్వినియోగం అక్కడ కాబట్టప్పుడు ఖచ్చితంగా దాని మీద ఎవరు కూడా చర్యలు తీసుకునే హక్కు ఉండదు. జరుగుతున్న యథార్థ వాస్తవాలను వీళ్ళు బయటికి ప్రకటించే ప్రయత్నం చేశారు కాబట్టి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసింది? వాళ్ళ హక్కుల్ని కాలు రాశారు. ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి పోస్టు పెట్టడానికి వీల్లేదు, అసలు కనీసం న్యూస్లో కూడా చెప్పడానికి వీల్లేదు. న్యూస్లో చెప్తే రాజద్రోహం కేసులు కూడా పెట్టారు కొన్ని ప్రముఖ ఛానల్స్ న్యూస్ రీడర్స్ మీద, అలాగే వాళ్ళ సొంత పార్టీ ఎంపీ మీద కూడా, రఘురామకృష్ణరాజు గారి మీద కూడా వీళ్ళు అలానే పెట్టారు. అంటే ఈ రోజున విజయసాయి రెడ్డి చెప్తున్న స్వతంత్ర భావ ప్రకటనలు ఎట్లాంటివి, ఆయనకి ఎట్లాంటి భావజాలం ఉంది అది కూడా తెలియాలి కదా. ఈ రోజున మీరు పార్టీకి ఎందుకు రాజీనామా చేశారు, రాజ్యసభ సభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేశారు, వ్యవసాయం చేసుకుంటానని వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తానంటున్నావు? నిజంగా మీరు అట్లాంటి భావజాలం ఉన్న వ్యక్తి అయితే వెళ్ళి వ్యవసాయం చేసుకో, నువ్వేం పార్టీ పెట్టొద్దని నేనైతే చెప్తా. నీవు పార్టీ పెట్టొద్దు, ఏ ఛానల్ పెట్టొద్దు, ప్రశాంతంగా వెళ్ళి వ్యవసాయం చేసుకో. అప్పుడు నిన్ను నువ్వుగా గుర్తించేటట్లు ప్రయత్నం చేసుకో, అంతే తప్పించి నువ్వేం చెప్పి వెళ్ళావు? అసలు అక్కడ కాకినాడలో ఎక్కడో ఒక పోర్టుకు సంబంధించిన విషయంలో విజయసాయి రెడ్డి బయటకు వచ్చేసి మద్యం కుంభకోణం సంగతి బయట పెట్టిందే విజయసాయి రెడ్డి. మా ఇంట్లోనే 2 సార్లు మీటింగ్ పెట్టుకున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద ఒక పెద్ద బండరాయేసి వెళ్ళిపోయాడు వెళుతూ. పార్టీలో ఈ రోజున ఇంతమంది ఈ కుంభకోణం జరిగింది, వీళ్ళంతా కలిసి ఒక ప్రణాళిక రచించారు, ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేశారు. ఇవన్నీ బయటకు ఎట్లా వచ్చినాయి అంటే దానికి ప్రధాన పాత్ర ఆ రోజున ఎవరు వహించారంటే విజయసాయి రెడ్డి. ఆయనే ఫస్ట్ చెప్పిన తర్వాతే కదా ఇవన్నీ కూడా ఈ రోజున సిట్ రావటం కానీ, ఈడీ ఎంటర్ అవటం కానీ, వీళ్ళు ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారనేది బయటకు వచ్చింది. ఎలా చేశారు అసలు ఈ మద్యం స్కామ్ ఏంటి, వీళ్ళ అసలు ఆ వ్యూహ రచన ఎలా చేశారు, ఇవన్నీ ఒక్కొక్కటిగా వింటూ ఉంటే వీళ్ళు చేసినవి డొల్ల కంపెనీలు ఎలా సృష్టించారు, ఆఫ్రికా ఖండాల్లో కూడా ఎలా స్టార్టప్ కంపెనీలు పెడదామని చెప్పి వీళ్ళు ప్రణాళికలు రచించారు. ఇవన్నీ విన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇంక అసలు మనం దాన్ని ఆలోచించలేం. ఏంటి ఇది ఉంది కదా కుబేరా మూవీ కూడా ఇది వచ్చిన తర్వాత తీసిందే. దీంట్లో ఏం చేశారు, దాంట్లో ఏం జరిగింది సేమ్, కాకపోతే ఆ పాత్రలు దాంట్లో కొన్ని వేరుగా ఉండొచ్చు, కానీ దాంట్లో ఒక ఆస్తి కోసం దాంట్లో చేస్తారు, దీంట్లోనేమో మద్యం కుంభకోణంలో వీళ్ళు ఈ విధంగా చేస్తారు. అంటే ఒక విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డికి జైలు మెట్టు ఏటు, వాళ్ళకి తరతరాలకి చెరగని చిరునామాలాగా ఎప్పటి నుంచో వాళ్ళకి ఆస్థాన లెక్కల మాస్టారు, వాళ్ళకి ఆస్తులు పాస్తులు అన్నీ కూడా విజయసాయి రెడ్డికి అన్నీ తెలుసు. విజయసాయి రెడ్డి ఫస్ట్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత, పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? షర్మిల దగ్గరికి వెళ్ళాడు. షర్మిల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక 2 గంటల సేపు భోజనం చేసేసి ఆవిడతో ఏం పరామర్శించాడంటే, ఏం మాట్లాడాడంటే, అమ్మా దయచేసి నిన్ను ఎన్ని రకాలుగా తిట్టినా అవేమీ నాకు సంబంధం లేదు, మీ అన్నయ్య తిట్టమంటే తిట్టానని చెప్పొచ్చాడు. ఎందుకు చెప్పొచ్చావు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు మంచివాడివి అయితే ఈ రోజున అవన్నీ బయట పెట్టకూడదు కదా. ఒక పార్టీలోంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత అక్కడ విషయాలు చెప్పకూడదు, కానీ నువ్వు చెబుతున్నావు. అంటే నువ్వు ఓకే మా రాష్ట్ర ప్రజలకు మాకు మంచి మేలు చేస్తున్నావు అని మేము అనుకోవాలి,
కాకపోతే నీ దగ్గర ఒక దేనికైనా కట్టుబడి ఉండే అదనేది లేదు అనేది మేము చెప్తున్నాం. నువ్వు ఉత్తరాంధ్రని ఏ విధంగా సర్వనాశనం చేశారు, ఎన్ని రకాలుగా ప్రజల ఆస్తుల్ని వీళ్ళు దోచుకున్నారు. ఈ రోజుకి కూడా వీళ్ళ కూతురు ఆ బీచ్కి సంబంధించి ఆ ఏరియా అంతా కూడా గోడలు కట్టేస్తే దానికి కూడా కోర్టు అక్కడ నోటీసులు ఇచ్చేసింది. అక్కడ పొరపాటును కూడా ఒక్క గోడ ఉండటానికి లేదు, దానికి సంబంధించి తొలగించడమే కాకుండా దానికి సంబంధించిన ఖర్చులు కూడా వాళ్ళే భరించాలని చెప్పేసి ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే ఈయన చాట భారతం చాలా ఉంది. ఈ విజయసాయి రెడ్డి గారు ఒకవేళ పార్టీ పెడితే గనక ఏవైతే వైసీపీలో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ ఒక్కొక్కటిని బయటకు తీస్తారంటారా? అంటే లోటుపాట్లు అంటే ఆల్రెడీ చెప్పాడు విజయసాయి రెడ్డి, నేను విజిల్ బ్లోయర్ని, నేను ప్రతి ఒక్కటి బయటకు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చాలా అమాయకుడు, చాలా మంచివాడు, ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంది, దాంట్లో ప్రధాన పాత్ర సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రాజకసిరెడ్డి అనే వ్యక్తి ఎలాగైతే మద్యం కుంభకోణానికి ఏవనగా ఉండి నడిపించాడో, సజ్జల రామకృష్ణారెడ్డి అనే కోటరీ ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా చాలా విషయాలు వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి విజయసాయి రెడ్డి ఆరోపణలు. అసలు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి మనసులో ఈయనకు స్థానం కోల్పోయాడంట. ఫస్ట్ ఆయన బయటకు వచ్చి చెప్పిన పాయింట్, జగన్ గారి మనసులో నాకు స్థానం లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి ఈ పార్టీలో, అసలు నేను ఎక్కడో ఉండాల్సిన నన్ను కిందకు తొక్కేశారు, ఎవరో మాటలు విని జగన్ నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి నా మనసు విరిగిపోయింది, వాళ్ళ మీద ప్రేమ చచ్చిపోయింది, అందుకని చెప్పేసి నేను పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయాను అన్నాడు. ఇన్ని విన్న తర్వాత, ఇన్ని చేసిన తర్వాత ఈ రోజున బోరుగడ్డ నీళ్లు చూస్తుంటే ఇంకొక విజయసాయి రెడ్డి గుర్తొస్తున్నాడు. ఎందుకంటే ఈయన కూడా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీదే కదా ఎజెండా అంతా. ఎందుకు అతన్ని టార్గెట్ చేశారు అక్కడ విజయసాయి రెడ్డి, అదే ఈ రోజున బోరుగడ్డ నీళ్ళు కూడా అదే చేస్తున్నాడు. తన ఫ్యామిలీకి క్షమాపణ చెప్పమంటున్నాడు. కారుమూరి వెంకటరెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలంటున్నాడు. ఎందుకు చేయాలని కోరుకుంటున్నాడు? ఏంటి ఇప్పుడు కొత్తగా వచ్చే ఆలోచనలు జనాలకి ఏం జరుగుతుంది? ఈ రోజున మళ్ళీ మూకమ్మడిగా వందల మంది వీళ్ళ బోరుగడ్డ అనిల్ ఉన్నాడో అతనికి సంబంధించిన వ్యక్తులతో ఒక మెరుపు దాడి చేయబోతున్నాడు. పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఒక ధర్నాకి దిగబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అతను గతంలో మాట్లాడిన మాటలు, తిట్టిన బూతులు, చేసిన ఒక ఏదైతే భయంకరమైన ఇది ఉందో అవన్నీ చూసిన తర్వాత ఈ రోజున చూస్తే అతన్ని జాలి కలగట్లేదు జనాలకి. అవన్నీ గుర్తొస్తున్నాయి. బోరుగడ్డ నలిన వ్యక్తి ఎలా మాట్లాడాడు. కానీ ఇప్పుడు జాలి కలుగుతుంది అని ప్రజలు అంటున్నారు కదా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వమే కనుక ఈసారి కూడా ఉండుంటే అదే బోరుగడ్డ అనిల్ ఎలా ఉండేవారంటారు? అసలు ఎలా ఉండేవాడు? అప్పుడు రౌడీలాగా ఉన్నాడు, ఇప్పుడు గూండాలా ఉండేవాడు. రౌడీ షీటర్ అని చెప్పేసి వాళ్ళన్నా ఒప్పుకుంటా కానీ నా పార్టీ వాళ్ళంటే నేను ఒప్పుకోను అంటున్నాడు కదా. ఈ రోజున ఎవరన్నా ఒప్పేసుకుంటాడు, ఇంకా ఒప్పుకొని తీరాలి, అలా ఉంటాడు అనమాట. చూసాం విషయం. అంటే ఈ రోజున అతను చూసి ఎవరు జాలి పడట్లేదు, పడే పరిస్థితి లేదు. బోరుగడ్డ అనిల్ని చూస్తుంటే గత చరిత్ర గుర్తొస్తుంది. గతంలో ఎలా మాట్లాడాడు, ఎలా సవాళ్లు వేశాడు, ఆ బూతులతో ఎలా రెచ్చిపోయాడు, ఇంట్లో మహిళలను సైతం పిల్లలను సైతం ఎంత నీచంగా తోలనాడాడు, అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఈ రోజున బోరుగడ్డ నీళ్ళు ఆ పాత వీడియోలన్నీ చక్కెరలో కొడుతున్నాయి సోషల్ మీడియాలో. అవన్నీ చూస్తుంటే ఎలా అనిపించింది? ఇంత నీచమైన వ్యక్తుల వీళ్ళు. ఈ రోజున చూసావా వాళ్ళ పరిస్థితి ఏంటో? కాబట్టి ఎవరికైనా ఇదే గతి. ఆ పార్టీ సిద్ధాంతమే రాద్ధాంతం. వాళ్ళకంటూ క్రమశిక్షణ కట్టుబాట్లు లేని పార్టీ, శవంతో పుట్టిన పార్టీ, శవాల మీద బ్రతికే పార్టీ, శవరాజకీయాలు చేసే పార్టీ. ఇంత దారుణమైన ఈ పార్టీ గురించి ఎవరైనా సరే దాంట్లో ఉండాలనో లేకపోతే కొనసాగాలనో అలాంటి పార్టీలో రావాలనో కోరుకోరు. కానీ ఈ రోజున ఈ బోరుగడ్డ అనిల్ అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి విలువిస్తున్నాడో చూసాం. అప్పుడేమో జనాలు ఎవరైనా సరే మా జగనన్న కోసం తలకాయలు తీసేస్తానన్నాడు. ఈ రోజు నా తలే తీసేసుకుంటున్నాను అన్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమో ఒరే బాబు బోరుగడ్డ నువ్వు బోరు కొట్టేసావరా మాకని చెప్తున్నారు. అయినా కూడా వినే పరిస్థితిలో లేడు. కాబట్టి చచ్చిపోతానని కూడా అంటున్నాడు ఆయన. అదే అంటుంది, ఆ రోజున తలలు తీస్తానన్నాడు, ఈ రోజు నా తలే తీసేసుకుంటానంటున్నాడు. లేకపోతే జగనన్న నువ్వు అను, అటు సజ్జల రామకృష్ణారెడ్డిని, ఇటు ఎవరైతే కారుమూరి వెంకటరెడ్డిని కూడా లేపేస్తానంటాడు. వేసేసరి మరంతే ఉన్నాడు ఆయన. కాబట్టి ఏదైనా సరే ఒక పార్టీ అంటే దానికి సిద్ధాంతం ఉంటుంది, కట్టుబాట్లు ఉంటాయి, క్రమశిక్షణ ఉంటుంది. అలా ముందుకు వెళితేనే ఒక విలువలతో కూడిన కార్యకర్తలతో పనిచేయడానికి వాళ్ళకి ఉండిద్ది. నేను చూసాం ఎలా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, చాలా దారుణంగా ఉన్నారు. కాబట్టి ఒక విజయసాయి రెడ్డి అయినా నువ్వు పార్టీ పెట్టాలనుకుంటున్నావో లేకపోతే ఇంకేదో చేయాలనుకుంటున్నావో కానీ దానికి మాత్రం ఎవరు కూడా నీకు సపోర్ట్ చెయ్యరు. చేసే అవకాశం నువ్వు ఎక్కడా కూడా ఇవ్వాల. గతంలో చరిత్ర చూస్తే ఎందుకు జైలుకి వెళ్ళి వచ్చావు, ఎందుకు A2గా ఉన్నావు, ఈ రోజున A4 గానో A5 గానో ఉన్నాడు మద్యం కుంభకోణం కేసులో. అప్రూవర్గా మారి బయట ఉన్నాడు ఆ వ్యక్తి. నేను అన్ని విషయాలు ఎప్పుడు సిట్ అని పిలిచినా ప్రతి ఒక్కటి పోసగుచ్చినట్లు చెప్తానని చెప్పాడు విజయసాయి రెడ్డి. మరి అదేవిధంగా మన ఎవరైతే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కూడా ఆయన మరి విచారణ ఎదుర్కోవాలి. దాంట్లో కూడా మరి ఎందుకు నువ్వు గుండెపోటు అని చెప్పి పత్రికా విలేకరుల ముందు చెప్పావు అన్నప్పుడు అవినాష్ రెడ్డి చెప్పాడు. అవినాష్ రెడ్డి ఫోన్ ఎవరు తీశారు కానీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేశారు కానీ ఫోన్ అయింది, ఎవరో మాట్లాడారు. ఇట్లా పొంతలు లేని సమాధానాలు చెప్తూ ఎప్పటికప్పుడే వీళ్ళు ప్రతి ఒక్క వివాదంలో ఉన్నారు. చాలా చిక్కుముడులు ఉన్నాయి. ఆ చిక్కుముడులు విప్పి ఈయన ఎప్పుడు పార్టీ పెడతాడో చూద్దాం. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.